బ్రేకింగ్ న్యూస్. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా మురళి ఇప్పటికే నలుగురు గుండెల్లో నిద్రపోతున్నారంటున్నారు ఆమె. కొమ్మాల జాతర సాక్షిగా చెబుతున్నా నేను పరకాలకు వస్తా అంటున్నారు సుస్మిత. నా తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన చోటే నేను కూడా మొదలు పెడతాను. నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలుస్తా, ప్రజాసేవ చేస్తా అంటున్నారు సుస్మిత. తన తండ్రి కొండా మురళితో కలిసి జాతరలో పాల్గొన్న సుస్మిత నాన్న చెప్పినందుకే ప్రశాంతంగా మాట్లాడుతున్నానని, లేదంటే మరోలా ఉండేదని చెప్పారు. గతంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేసి సంచలనం రేపిన సుస్మిత రాజకీయ దుమారానికి కారణమయ్యారు. ఆ రచ్చ ముగిసిందనుకునే లోపు అదే తరహా వ్యాఖ్యలతో కలకలం సృష్టించారు. కొండా మురళి మాట్లాడిందంటే ఎదురుంగున్నోడి ఆల్రెడీ నలుగురు గుండెలో వండుకొని అయింది. ఈసారి కూడా ఇప్పటి నుంచి కొమ్మల జాతర సాక్షిగా వండుకుంటాడు ప్రతి ఒక్కడు. అర్థమైంది కదా, కొన్నాళ్ళంటే మరకాలకు కూడా పోయేది ఉంది, పోదా. కానీ ఇక్కడ ఫస్ట్ రాజశేఖర రెడ్డి అంకుల్ తోని జెండా వందనం చేపించింది కొండా దంపతులు. ఆ రోజు నుంచి వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నా. నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి మీకు ఖచ్చితంగా సేవ చేసుకుంటా అని, నా జీవితం ప్రజాసేవ అని చెప్పడానికి ఏం సంశయిస్తలేను. ఈ రోజు కొండా మురళీధర్రావు గారు పక్కన నించున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా, కానీ లేకపోతే ఇట్లా మాట్లాడేదాన్ని కాదు. నేను ఇంకా కొంచెం శాంతంగా మాట్లాడమన్నారని మాట్లాడినా, లేకపోతే ఎట్లుంటుందో తెలుసు కదా.